అలివేలలో ఈటెల రాజేందర్ కాన్వాయ్పై దాడికి నిరసనగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్పై టీఆర్ఎస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసించే వారికి గుణపాఠం చెప్పేలా సరైన నిర్ణయం తీసుకుంటామని ఆశిస్తామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు బొడ్ల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జాయింట్ కన్వీనర్ సదాశివ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బీజేపీ కార్యకర్తల మీద టీఆర్ఎస్ పార్టీ గుండాలు విచక్షణ రహితంగా భౌతిక దాడికి దిగి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయప్రాంతాలకు గురి చేశారు. ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఒక గొప్ప నాయకుడు ఈ యొక్క రాష్ట్రంలో ఈటెల రాజేందర్ గారు. వారి యొక్క సౌమ్యుడు, అదేవిధంగా అతనికి ఎప్పుడు కూడా అందరి పట్ల సమాచారం ఉంటుంది. ప్రజాస్వామ్య దేశంలో అక్కడ ఎలక్షన్ ఉప ఎన్నిక జరిగితే ప్రజల మనసు తెలుసుకోవాలి, కానీ ఈ విధంగా దాడి చేసి ఈరోజు ప్రజల మనసు తెలుసుకుంటామంటే ఆ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపడని చెప్తారు. కూడా ఎలక్షన్స్ భారతదేశం అంతా గమనిస్తున్నది. ఎంతో దౌర్భాగ్యంగా టీఆర్ఎస్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే వారికి ఓటమి భయం పుట్టుకున్నది. ఓటమి భయంతో బీజేపీ కార్యకర్తల మీద, అలా మన ఈటెల రాజేందర్ అన్న అంత పెద్ద నాయకుల మీద దౌర్జన్యంగా దాడి చేయడము ప్రజలు ఎవరు కూడా సహిస్తలేరు. ఖచ్చితంగా దాని పరిణామం ఉంటుంది. ఎలక్షన్లో ఖచ్చితంగా చిత్తుగా టీఆర్ఎస్ ఓడబోతున్నది. బీజేపీ పార్టీ తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న జరిగిన దాడి అది ఒక ఉన్నతమైన రాజకీయవేత్త, ఎన్నోసార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో సమానంగా పోరాడిన వ్యక్తి, తిరిగిన వ్యక్తి, కష్టపడ్డ వ్యక్తి, ఆస్తులు అమ్ముకొని మరీ కష్టపడ్డ వ్యక్తి. ఆయన మీద ఇంత తీవ్రంగా దాడి చేయడం, ఫిజికల్ దాడి చేయడం, భౌతిక దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయము. ఇంకొకటి ఏంటంటే దొరకడానికి, దుర్మార్గానికి, అహంకారానికి కేసీఆర్ వాళ్ళు పరాకాష్ట చేరుకున్నారు. వాళ్ళు ప్రజల యొక్క వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని వారిని ధైర్యం ఉంటే ముందుకు వచ్చి మాట్లాడు, కానీ ఈ రకంగా భౌతిక దాడులు చేసే పరిస్థితి ఈ కరెక్ట్ కాదు. ఈ గుండాయి కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడో చూడలేరు. మీ యొక్క కాలం చెల్లిపోయింది. ఈ రకంగా టీఆర్ఎస్ గుండాలకు ఖబర్దార్. ఇంకోసారి జరిగితే మాత్రం మీ యొక్క టీఆర్ఎస్ నాయకులు, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మంత్రులు కానీ